ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అప్పట్లో బంగారం పని చేస్తుండే, ఇప్పుడు వెండి పని చేయాలంటే కూడా కష్టమైపోతుంది. రాను రాను ఈ దుకాణ కిరాయిలు కట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఇంటి కిరాయిలు ఎట్లా కడతాము? పిల్లల స్కూల్లో అప్పట్లో ప్రైవేట్ స్కూల్లో మేము చదివిస్తుండే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అయిపోయింది. అంత ఘోరంగా అయిపోయింది పరిస్థితి. లేదండి, మార్కెట్ చాలా దీనమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా స్వర్ణకారుల బతుకులు కూడా చేతి వృత్తి చేసుకునే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకంటే రేటు పెరగడం వల్ల మీ వృత్తి కానీ మీ పనులు ఇవన్నీ కూడా ఏమి ఉండవంటారా? లేదండి, అసలు ఏడుంటే ఎక్కడ ఉంటాయి పనులు? ఇంత పెట్టి ఎవరు ఉంటారు? ధర ఇంత పెట్టుకొని ఎవరు వస్తారు చెప్పండి? ఈ మా తరంతోనే అంతరించిపోతుందేమో ఈ వృత్తి అనిపిస్తుంది. ఆ గవర్నమెంట్లు కూడా ప్రభుత్వాలు కూడా కొద్దిగా బంగారం రేట్ ఎక్కువ అవుతున్నందుకు వర్క్ ఉండట్లేదు. మాకు కావాల్సింది, మాకు నీడ్స్ చాలా ఇబ్బందిగా మారింది రోజు రోజుకి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు ప్రతి రోజు చూసుకుంటే రోజు రోజుకే కాదు గంట గంటకి కూడా ధరలు పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ బంగారం ధర ఇలాగే వెళ్తుందా, పడిపోయే ఛాన్స్ లేదని చాలా మంది అనలిస్టులు అయితే చెప్తున్నారు. మనం ప్రతిరోజు కూడా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి, గత 10 రోజులుగా ఎలా ఉన్నాయి, నిన్న ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఎంతవరకు వెళ్తుంది అనే వీడియోలు చాలానే చేస్తున్నాం. మరి నేను ఈరోజు ఒకసారి గోల్డ్ స్మిత్ స్వర్ణకారులు కంసాలి అంటారు కదా, మరి వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా నా వెనకాల. మరి యాక్చువల్గా అయితే ఈ టైంలో వీళ్ళకి చాలా రష్ ఉండాలి, ఆర్డర్స్ వచ్చి ఉండాలి. అసలు మనం ఇలా వచ్చి ఇలా నిలబడి చేసుకోవడానికి కూడా ఇక్కడ అంత ప్లేస్ కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆర్డర్స్తో వీళ్ళు చాలా సీరియస్ గా బిజీగా వర్క్ చేస్తూ ఉండే ఈ సీజన్ లో వీళ్ళు ఇలా ఖాళీగా ఎవ్వరు లేకుండా ఇలా ఉన్నారంటే దానికి కారణం కేవలం బంగారం ధర పెరగడమే. మరొకసారి వీళ్ళతో మాట్లాడదాము. వీళ్ళ సమస్యలు ఏంటి, మరి ధర ఇలా పెరుగుతుంది కదా, మరి వీళ్ళకి వర్క్ వస్తుందా లేదా, మరి ఎలా ఉంది, చేయించుకోవడానికి ఎవరైనా వస్తున్నారా అసలు బంగారం చేయించుకోవడానికి లేదా ఏంటి, మరి ఒకవేళ ఈ టైంలో వీళ్ళకి ఏం పని లేకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది, వీళ్ళ సమస్యలు ఏంటి, అసలు వీళ్ళకి ఎలాంటి అవసరాలు కావాలి, గవర్నమెంట్ నుంచి వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇవన్నీ కూడా వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నన్ను ఫాలో అయిపోండి. అప్పట్లో బంగారం పని చేస్తుండే, ఇప్పుడు వెండి పని చేయాలంటే కూడా కష్టమైపోతుంది. రాను రాను ఈ దుకాణ కిరాయిలు కట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఇంటి కిరాయిలు ఎట్లా కడతాము? పిల్లల స్కూల్లో అప్పట్లో ప్రైవేట్ స్కూల్లో మేము చదివిస్తుండే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అయిపోయింది. అంత ఘోరంగా అయిపోయింది పరిస్థితి ఈ ధర పెరగడం వల్ల. ఇంతకుముందు February 14 నుంచి మనకు పెళ్లి స్టార్ట్ అవుతున్నాయి. అంతకుముందు ఒక నెల ముందు, నెల 15 రోజుల ముందు నుంచే మనకు ఆర్డర్లు వస్తుండే. ఇప్పుడు అవి కూడా వస్తలేవు, ఉంటేనే కూర్చున్నాము. గత మా షోరూమ్ల నుంచి కూడా కొన్ని పనులు వస్తాయి, ఇక్కడ అక్కడి నుంచి కూడా రావడం లేదు. చాలా ఇబ్బందిగా మారింది. రోజు రోజుకి తక్కువ అవుతున్నాయి మా పనులు. గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది కదా, ఆల్రెడీ మీరు ఫాలో అవుతూనే ఉంటారు, ఎందుకంటే ఈ వర్క్ చేస్తూనే ఉంటారు కాబట్టి, ఇదే మీ వృత్తి కాబట్టి. మరి ఈ ధర గతంలో ఎప్పుడైనా ఇంతగా పెరిగిందా? లేదండి, ఇది ఫస్ట్ టైం, ఆల్ టైం రికార్డ్ ఇది. గత సంవత్సరంతో పోలిస్తే గతంలో లాస్ట్ జనవరిలో 2025లో 85,000 నుంచి 90,000 మధ్యలో ఉండే, ఇప్పుడు ఒకటేసారి 1,00,000 పెరిగినట్టు అయిపోయింది. ఇప్పుడు నియర్లీ 1,85,000 తులం 24 క్యారెట్. అంటే తులం కొనాలంటే దగ్గర దగ్గర 2 లక్షలు అంతే కదా. ఒక తులం గొలుసు చేసుకోవాలన్నా దానికి కూలీ తరుగు అనే వరకు 2 లక్షలు ఆటోమేటిక్, మీకు 2 లక్షలు. తులం చేయనన్నా 2 లక్షలు కావాల్సింది. ఇప్పుడు మరి ముందు ముందు పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కదా, చాలా మంది ఏంటంటే మహిళలు బంగారం చేయించుకుందాం అనుకుంటారు. కొంతమంది అంటే కొనేవాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి కొనేవాళ్ళు తక్కువ ఉంటారు, కానీ మాక్సిమం ఇలా చేయించుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా. మరి ఈ టైంలో యాక్చువల్ గా మీ దగ్గర రద్దీగా ఉండాలి, జనాలు వచ్చి, మరి ఎలా ఉంది? లేదండి, మార్కెట్ చాలా దీనమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా స్వర్ణకారుల బతుకులు కూడా చేతి వృత్తి చేసుకునే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకంటే రెంట్స్ కట్టుకోలేక, ఇప్పుడు ఉన్న ఈ కాంపిటీషన్ తట్టుకోలేక, ఈ విధంగా చాలా ఇబ్బందులు అవుతున్నాయి మార్కెట్ పరిస్థితి. బంగారం, వెండి పనులు కూడా తులం వచ్చేసి ఇప్పుడు 4,000 రూపాయలు తులం. 4,000 కిలో వెండి అంటే ఇప్పుడు మీకు 4 లక్షల రూపాయలు. 25,000 గత ఎప్పుడు మన దీపావళి అప్పుడు 140, 190 దాకా వచ్చింది. 190 దాకా వచ్చి మళ్ళీ 140 అయింది. ఇప్పుడు 2 లక్షలు పెరిగి మళ్ళీ 4 లక్షల రూపాయలు కూర్చుంది. ఇవాళ రేటు 4,05,000 రూపాయలు కిలో వెండి. మరి ఎవరైనా వస్తున్నారా అసలు కస్టమర్స్? లేదండి, మీరు ఇప్పుడు మార్కెట్ లో మొత్తం చూస్తున్నారు, ఏ ఊరు లేరు, ఖాళీగా ఉంది, కస్టమర్స్ లేరు.
అమ్మే వాళ్ళు లేరు, కొనేవాళ్ళు లేరు, ఐటమ్ చేపించుకునే వాళ్ళు లేరు. చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇప్పుడు మా జీవనం నడుస్తుంది. అంటే మామూలుగా మీ ఇదంతా కూడా రద్దీగా ఉండే సీజన్ ఎప్పుడు అది? సీజన్ చెప్తున్న పెళ్లిళ్ళు ఇప్పుడు మార్చ్లో ఉన్నాయి, మార్చ్లో స్టార్టింగ్ ఉన్నాయి పెళ్లిళ్ళు. అసలు ఈ పాటికే వచ్చి ఆర్డర్లు ఇచ్చే పరిస్థితి, కానీ ఈ ధరలకు ఎవరు కూడా రావడం లేదు. మా దుకాణాలన్నీ వెలువలబోతున్నాయి, అది విషయం. అంటే ఇప్పుడు బంగారం 24 క్యారెట్ చూసుకుంటే 1,70,000 ఉంది, 22 క్యారెట్ 1,60,000 వచ్చేసింది కదా. మరి ఇప్పుడు రేట్ ఇవాళ రేట్ అయితే 1,85,000. 85,000 మీరు నిన్న ఇవ్వడిన 85,000. రోజు రోజు కాదు, గంట గంట కూడా గంటకు 10 నిమిషాలు మేడం, 10 నిమిషాలకు కూడా ఇట్లా పోయి వచ్చే వరకు మనకు 1,000-2,000 ఫెసిలేషన్. నిన్నటి నుంచి ఇలా 10,000 పెరిగింది. సుమారు ఇలా నిన్న 1,75,000 మీద ఇవాళ 1,85,000 రూపాయలు. ఇలా 10,000 పెంచుకుంటా, వెండి కూడా 20,000 పెరుగుకుంటా చాలా పరిస్థితి ఈ విధంగా ఉన్నది. మరి ఇంటర్నేషనల్ మార్కెట్ లో అది తక్కువ అవుతుంది అంటారు, ఎక్కువ అవుతుంది అంటారు, చెప్పలేము. ఎక్కువనే అవుతుంది, తక్కువ మాత్రం అయ్యే పరిస్థితి లేదు. అంటే ఇలా రేటు పెరగడం వల్ల మీ వృత్తి గాని మీ పనులు ఇవన్నీ కూడా ఏమి ఉండవంటారా ఈ టైంలో ఇలా పెరిగినప్పుడు ధర? ఉండేయండి, అసలు ఏడుంటే ఎక్కడ ఉంటాయి పనులు? ఇంత పెట్టి ఎవరికి ఉంటారు ధర? ఇంత పెట్టుకుని ఎవరు వస్తారు చెప్పండి? ఇప్పుడు ఖాళీ మెట్టలు చేసుకోవాలన్నా కూడా తులం వెండి ఒకప్పుడు 1,000 రూపాయలు దొరికేది, ఇప్పుడు 4,000 రూపాయలు వెండి. అంటే ఆ తులం వేసుకుంటే వాళ్ళు గ్రాము 2 కూడా వేసుకోవాలి పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఆ పరిస్థితి. అంటే ఈ పని చేసే వాళ్ళు ఇదే పని అండి? మరి ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోయింది, మీరు అంతా ఖాళీగా ఉండాలి, మరి వేరే పనులకు వెళ్తారా? మాకు ఈ పని తప్ప వేరే పని లేని పరిస్థితి ఉన్నది ఇప్పుడు మాకు. ఇది పని తప్ప వేరే ఏది రాదు ఇప్పుడు మాకు. ఏ విధంగా కూడా మాకు సహాయాలు లేవు, ఆర్థిక సహాయాలు లేవు, ఏం లేవు. ఎక్కడికి వెళ్ళి మాకు ఒక సబ్సిడీ లేవు, ఏం లేవు. దీంట్లోనే ఉంటున్నాం, బతుకుతున్నాం, చేస్తున్నాం. వచ్చినప్పుడు చేయాలి, లేనప్పుడు ఖాళీగా కూర్చోవాలి. సో వ్యూవర్స్ మరి వింటున్నారు కదా, బంగారం ధర పెరిగింది అంటే స్టోర్స్ అన్ని కూడా ఎక్కడా కదా రష్ లేదు. మరి ముందు ముందు పెళ్లిళ్ళ సీజన్ ఉంది చెప్తున్నారు కదా భాస్కర్ గారు. ఏంటంటే ఆర్నమెంట్స్ చేయించుకోవడానికి మా దగ్గరకు వస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు మాకు పనులే లేవు, మాకు అసలు మేము చాలా ఖాళీగా ఉంటున్నాం అని చెప్తున్నాం. మనం ఆల్రెడీ విశ్వాసలో చూసాము, కొన్ని షాప్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి, ఎవరు ఏ పనులు కూడా చేయడం లేదు. సరే భాస్కర్ గారు, మరొక విషయం చెప్పండి, మరి రేట్ ఏమన్నా ఇంత ఇలా పెరుగుతుంది కదా, అంటే పడిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకుంటున్నారు? అంటే మీకు ఆల్రెడీ ఫాలో అవుతుంటారు కదా ధరల గురించి. కానీ రేట్ ఎప్పుడైనా పడితే ఒక 2-3 వేలు పడ్డట్టు పడుతుంది, మళ్ళీ 10,000 పెరిగిపోతుంది పడుతుంది. ఇప్పుడు టీవీలలో ఏం చెప్తారండి, దిగొచ్చిన పరిస్థితి అంటారు, 1,000 రూపాయలు దిగ దిగొచ్చిన పరిస్థితి అంటారు. కానీ ఇక్కడ 10,000 పెరిగిపోయి మార్కెట్లో పనులు లేకుండా చాలా ఇబ్బందికరం ఉన్నాయి. ఇంకోటి అంటే ఈ కార్పొరేట్ ఎక్కువైపోయినాయి, జ్యువెలరీ షోరూమ్స్ ఎక్కువైపోయినాయి, ఎక్కడ కొన్ని 100,000 షోరూమ్స్ అయిపోయినాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మా స్వర్ణకాల పరిస్థితి చాలా అదో పరిస్థితిగా ఉన్నట్టు మీకు తెలియజేస్తున్నాను. సో వ్యూవర్స్ మరి మరొకరితో మాట్లాడదాము. విన్నారు కదా, మనము బంగారం షాప్కి వెళ్ళినప్పుడు ఒక ఐటెం కొనాలి అంటే చాలా వరకు అంటే లేడీస్ ఏంటంటే ఖచ్చితంగా బేరాలు ఆడతారు ప్రతి విషయంలో కూడా. బంగారం విషయంలో అంటారా, ఖచ్చితంగా అక్కడ కూడా చూడండి అలాగా ఇలాగా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు, కానీ దాని వెనక ఎంత కష్టం ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఇప్పుడు చూడండి బంగారం ధర ఇలా పెరిగిపోవడంతో స్వర్ణకారులకి ఇక్కడ పని లేకుండా పోయింది. మరొకరితో మాట్లాడదాం. రానున్నది పెళ్లిళ్ళ సీజన్, ముహూర్తాలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు ఇవన్నీ ఉంటాయి. పెళ్లి అనగానే మరి ఆడపిల్లకి ఖచ్చితంగా సూత్రం, మంగళసూత్రం అయినా సరే బంగారం చేయించాలని ప్రతి పేరెంట్స్ కూడా అనుకుంటారు కదా. మరి బంగారం ధర ఇంతలా పెరిగిపోతూ ఉంటే మరి అది కూడా చేయించలేని పరిస్థితిలో ఉంది. బంగారం అంటేనే భయపడిపోయి పారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మరి మనతో పాటు స్వర్ణకారులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మేడం. ఇప్పుడు రేట్ ఇలా పెరిగిపోయింది కదండి, మరి నేను అన్నట్టుగా పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది, మరి పుస్తల తాడు చేసుకోవాలన్నా కూడా వచ్చి చేయించుకోవాలి కదా. మరి ఈ టైంలో ఎవరైనా అలా వస్తున్నారా? వస్తే మరి మీరేమన్నా చేస్తారా ఏమన్నా? చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. మా నిరుపేద విశ్వకర్మలు ఈ పని చేసే వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మీరు అడిగినట్టు ఎంత ఉన్న వాళ్ళైనా లేనివైనా పెళ్లి అయితే ముఖ్యం. ఒక ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు ఆ అమ్మాయి పెళ్లి చేయాలంటే ఏం వేయాలన్నా కనీసం మంగళసూత్రము, ఒక ప్రధాన ఉంగరము, ముఖ్యంగా ఇవైతే పెట్టవలసినవి. ఒక పావులేతు పుస్తకం, పావులేత అంటే ఒక 2.5 గ్రాముల పుస్తకాలు చేయాలన్నా కానీ ఒక 50,000-60,000 కావాలి పరిస్థితి ఉన్నది. మా బంగారం పని చేయడానికి అన్ని బాధ్యతలన్నీ తీరిన తర్వాత లాస్ట్కి వచ్చేది బంగారం దగ్గరికి వస్తారు. ఆడవాళ్ళకి ఎంత ప్రియమైనా ఎంత ఏదైనా వాళ్ళ జీవనోపాధికి అన్ని దాని అవసరాలు తీరిన తర్వాతనే మన బంగారం దగ్గరికి వస్తారు. అట్లాంటి పరిస్థితి ఈ ధరకు, ఇది విపరీతమైన ధర పెరగడం వలన, చాలా ఈ గ్లోబలైజర్ వలన, ఈ షోరూమ్ల వలన. అంటే ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ధర బాగా పెరిగింది కదా, రెడీమేడ్ కి వెళ్లే వాళ్ళు కాకుండా ఇప్పుడు పెరిగింది కాబట్టి ఇక్కడికి వస్తే బాగుంటుంది అనే ఆలోచన ఎవరైనా వస్తూ ఉంటారా? అదే కదా మేడం, చాలా ఇబ్బందిగా ఉంది. రెడీమేడ్ అంటే వాళ్ళు డబ్బులు ఉండగానే రెడీగా పోతున్నారు, డబ్బులు లేని వాళ్ళే మన దగ్గరకు వస్తారు. మన నమ్మకం మీద, మన మీద, విశ్వకర్మ మీద. నా ఏజ్ 61, నేను 45 నుంచి ఇదే వృత్తిలో ఉన్నాను. ఇప్పటిదాకా నాకున్న నమ్మకంగా నా గిరాకులన్నీ, నా కస్టమర్లు కానీ ఎవరు కానీ ఎంతో నమ్మకంతో ఒక ఫోన్ చేసి చెప్తే చేసేవాళ్ళం. ఈ ధరను చేయబట్టి ఇప్పుడు
చేయలేని పరిస్థితి అయిపోతుంది. వాళ్ళు ఫోన్ చేస్తే ఇప్పుడు చేసిన గంటకు 5 నిమిషాల తర్వాత ధర ఏముంటుందో కూడా అర్థమవుతలేదు. అర్థం కావట్లేదు. చాలా విపరీతమైన ధర కాబట్టి ఎవరికి ఇట్లా అది కాకుండా అయిపోతుంది. చాలా ఇబ్బందిగా ఉంది ఈ ధరలు చేయబట్టి. అని ఒక విషయం చెప్పండి, ధర పెరిగిపోతుంది కదా, పెరిగిపోతుంది ఇది ఇంకా తగ్గదేమో అన్న భయంతో కూడా కొంతమంది వచ్చి చేయించుకుంటారు కదా, అలా ఎవరైనా వస్తున్నారా? చాలా తక్కువ ఉంది మేడం, అది కూడా రావట్లేదు. ఇప్పుడు ఈ మన అన్ని మిడిల్ క్లాస్ మధ్యతరగతి కదా స్వర్ణకారులు, ఈ మన దగ్గరకు వచ్చే చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళు మన నమ్మకంతో వస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లాగో షోరూమ్ లో అవి ఇవో చూసుకుంటారు, వాళ్ళకి పెద్ద డబ్బుల విలువ తెలియదు కాబట్టి వాళ్ళు ఎలా పోతారు. మధ్యతరగతిలో కూడా నమ్మకంగా 10 కాలాల పాటు ఒక వస్తువు చేయించుకుంటే 10 కాలాల పాటు ఉండాలనుకునే వాళ్ళే మన స్వర్ణకారుల దగ్గరికి వస్తారు, పని చేసే వాళ్ళ దగ్గరికి వస్తారు. ఆ నమ్మకం ఈ విపరీతమైన ధర వలన చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు మా భావితరాలు మా పిల్లల్ని తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఈ వృత్తుల్లో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ మా తరంతోనే అంతరించిపోతుందేమో ఈ వృత్తి అనిపిస్తుంది. ఆ గవర్నమెంట్లు కూడా ప్రభుత్వాలు కూడా కొద్దిగా ఆలోచించి ఈ వృత్తిని కాపాడుకోవాలని మీ తరఫున అంటే మీ నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు ఇదే పని నేర్పిస్తారు. ఇప్పుడు ఏడు ఉంది మేడం ఈ ధరలు చేయబట్టి మా పనిలే మాకే. ఇప్పుడు నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నా, ఇప్పుడు ఒక 15 రోజులు సంది 15-20 రోజులు ఇట్లే ఖాళీగా ఉంటున్నా, వస్తున్నాను పోతున్నాను, ఎవరైనా వస్తారేమో అది ఇదని. కనీసం రిపేర్లు చేసుకొని బతామంటే కూడా రిపేర్లు చేయడానికి కూడా ఒక చిన్న రిపేర్ చేయాలంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు నేను చేసిన చాలా మటుకు ఫ్రీగా కూడా చేశాను నా కస్టమర్లకి. ఇప్పుడు ఒక రిపేర్ చేయాలంటే నాకు ఖచ్చితంగా కొంచెమన్నా బంగారం పడుతుంది కదా మేడం, జాయిన్ చేయాలన్నా ఏం చేయాలన్నా దానికి 500-600-700 అవుతుంది. ఇప్పుడు 700 అంటే ఫ్రీగా చేసిన ఇన్నాళ్ళు ఇప్పుడు 700 అడుగుతామంటే కూడా వాళ్ళతో అడగలేకపోతున్నాం, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు మరి రేపు మనకి బడ్జెట్ వస్తుంది, ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే అది. మరి బడ్జెట్ లో కూడా ఈసారి బంగారం వెండి పైన GST అనేది తగ్గించే ఆలోచనలో ఉన్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. తగ్గిస్తే గనక బంగారం కొనే వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటారు, కొనుగోలు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. రేట్లు కూడా దిగుతాయి అని ఒక అంచనా ఉంది, మరి దిగుతాయి అనుకుంటారా బడ్జెట్ వస్తే? రేటు తగ్గుతుందని అనుకోవట్లేం కానీ బడ్జెట్ లో ఈ భారత ప్రభుత్వం ఏమన్నా GST ట్యాక్స్ ఏమైనా తగ్గిస్తే కొద్దిగా రేటు తగ్గొచ్చు, కొద్దిగా తగ్గితే ఏమన్నా వస్తారేమో ఆశాభావం ఉన్నది. కానీ అది కూడా పెద్దగా నమ్మకం అయితే లేదు మేడం. ఇప్పటికైతే చాలా అంటే చాలా ఇబ్బంది. గవర్నమెంట్ ఏదన్నా మా స్వర్ణకారుల గురించి ఆలోచించి ఒక ఫెడరేషన్ లేకపోతే ఒక 50 years దాటిన వాళ్ళకు పింఛన్ లాగానో లేకపోతే ఈ వృత్తి చేసే వాళ్ళ కర్లకళ్ళకి ఇంతనో ఏదో చెప్పి ఏదైనా ఆదుకుంటేనే ఏమన్నా చేసే ఈ వృత్తిని కాపాడుకునే పరిస్థితి ఉంది. కానీ రాను ఈ వృత్తి ఏమవుతుందో కూడా మాకే అర్థమైతలేదు. అట్లా ఉంది, అగమగ గోచరంగా ఉంది మా బతుకులని. నమస్తే అండి. నమస్తే మేడం. సో మేము చాలా మందితో మాట్లాడాము, అంటే బంగారం రేటు ఇలా పెరిగిపోతుండగా మాకు పనులు లేవు, చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు. అంటే మిమ్మల్ని అడిగితే అంటే గవర్నమెంట్ నుంచి మీకు ఏం కావాలనుకుంటున్నారు? అంటే మీకు అందరికీ తెలిసిందే ఈ విషయం, గోల్డ్ రేట్ పెరగడం ఒకటి, కార్పొరేట్ జ్యువెలరీ ఇండస్ట్రీ మొత్తం దీంట్లో గోల్డ్ అండ్ సిల్వర్లో వాళ్ళు మొత్తం దీన్ని ఆక్యుపై చేయడం ఒకటి, అది కూడా ఒకటి మాకు మేజర్ ప్రాబ్లం లాగా మాకు ఏదైపోయింది మేడం. ఎందుకు అనంటే వాళ్ళు చాలా పెట్టుబడి పెడతారు, క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు. మా దగ్గర పెట్టుబడి పెట్టి చేయడానికి అంత వీలు ఉండదు అనమాట. గోల్డ్ స్మిత్స్కి ఏదైనా గోల్డ్ స్మిత్ ఒక ఆర్టిషన్, ఒక కళని అతను ఎట్లా ఇంక్రీజ్ చేసుకుందాము, ఇంకెంత మంచిగా డిజైన్ చేయాలి అన్న విధానంలో ఉంటాడు తప్ప మేము పెట్టుబడి పెట్టి ఇన్ని కోట్లు సంపాదించాలి అన్న బిజినెస్ మైండెడ్గా ఉండరనమాట. ఈ కార్పొరేట్ జ్యువెలరీ వాళ్ళు వచ్చేసి టాక్టిక్స్ ప్లే చేస్తారు. మా దగ్గర 0 మేకింగ్ ఛార్జెస్ అని అదని ఇదని వాళ్ళు మెయింటైన్ చేసే ఒక్కొక్క షోరూంలో ఒక్కొక్క సేల్స్ పర్సన్ కి 80 to 1 lakh రూపీస్. అంటే మీరేం మేకింగ్ ఛార్జెస్ వేయరా? మేము వేస్తాము, కాకపోతే మాది అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది అనమాట. మేము ఒక తులం ఒక తులం చేస్తున్నాము అని అంటే దానికి ఇది అని చెప్పేసి ఒక 8% 10% డిపెండ్స్ అపాన్ ద ఐటమ్ మేము చేస్తూ ఉంటాం. అదే మనకు కంపారిజన్ చేస్తే కార్పొరేట్ జ్యువెలర్స్కి మన ఇక్కడ నార్మల్గా ఒక ఆర్టిషన్ దగ్గర అంటే గోల్డ్ స్మిత్ దగ్గరకు వచ్చి చేయిస్తే వాళ్ళకు ఆల్మోస్ట్ ఒక 1 తులాకి 5,000 to 7,000 రూపీస్ డిఫరెన్షియేట్ వస్తుంది. అది నార్మల్గా ఎవరికి తెలియదు అనమాట. అది ఏ రకంగా తక్కువ అవుతుంది, అది ఈ మధ్యలో చాలా మటుకు మోసం అవుతుంది మా దగ్గర. అంటే డబ్బులు ఊరికే రావు అని, గిల్లిత అని, అదని ఇదని అట్లాంటి జ్యువెలర్స్ చాలా మంది వస్తుంది. కాకపోతే అక్కడ రిటర్న్ వాల్యూ అన్నది చాలా తక్కువ ఉంటుంది. అంటే మీరు గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తే ఎంత ఇస్తారు అని అంటే 100% అని చెప్తారు, కానీ అక్కడ 100% ఇవ్వరు అనమాట. మీరు క్యాష్ ఇవ్వండి అని చెప్పేసి మీరు అదే సేమ్ ఆర్నమెంట్ అక్కడ తీసుకున్న వాడి దగ్గర సేమ్ ఆర్నమెంట్ రిటర్న్ క్యాష్ ఇవ్వండి అనండి 85% మాత్రమే ఇస్తారు. అదే మా దగ్గర అట్లా ఏమి ఉండదు. ఒకవేళ మేము ఐటమ్ చేసి ఇచ్చామని అనుకో
1% అది మేము మళ్ళీ రిఫైనరీ చేయడానికి ఒక పర్సెంట్ తీసుకొని, అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 90% మేము రిటర్న్ క్యాష్ అయినా ఇస్తాము, గోల్డ్ అయినా ఇస్తాం. అంటే ఇక్కడ వాళ్ళకు 5% లాస్ అవుతుంది. వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు కాంప్రమైజ్ అయితే ఇక్కడ కూర్చొని ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కనుక చేయించుకుంటే వాళ్ళకు ఒక హాఫ్ తులా మీదే 5,000 రూపీస్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అదే ఒక 10 తులాస్ 20 తులాస్ 30 తులాస్ తీసుకుంటూ ఉంటారు వెడ్డింగ్ కి, ఆ టైంలో వారు ఎన్ని లాక్స్ వాళ్ళు సేవ్ చేసుకుంటారు. జస్ట్ టైం బీయింగ్ మీరు కూర్చునేది కాంప్రమైజ్ అయితే మా జ్యువెలరీ షాప్ వాళ్ళు మీకు ఇచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే, మీరు ఒక 10 grams కి ఒక 10 to 15,000 అని చెప్పి కూడా అనవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ఈరోజు హౌన్స్ బంగారం చూసుకుంటే 5,625 రూపీస్ టచ్ అయ్యింది. ఇది ఎంతవరకు వెళ్తుంది అన్నది మైల్ స్టోన్ మాకు తెలియదు. ఇప్పుడు ఈ సమయంలో మాకు మూలిగే నక్క మీద తాటికాయ అన్నట్టు ఈ రేట్ ఒకటి పెరగడం జరుగుతుంది. ఈ కార్పొరేట్ ఈ వ్యవస్థని తట్టుకోవాలంటే మేము తట్టుకోలేకపోతున్నాం. ఇంకోటి అసలు ఈ రోజు దినచర్య ఎట్లా గడుస్తుంది అన్న గండంతో ఉన్నారు ఒక్కొక్క గోల్డ్ స్మిత్ చూస్తే. మిగతా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసి, అంటే మా జ్యువెలరీ వృత్తి కాదు వాళ్ళది, మేము మా ముత్తాతల నుంచి ఈ వృత్తిని కొనసాగించుకుంటూ వస్తున్నాము. గవర్నమెంట్ పైన కూడా మేము ఆధారపడి లేము. మా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మేము ఖచ్చితంగా మా అంతలో మేమే ట్రైనింగ్ అవుతాము. 5 years ట్రైనింగ్ ఉంటుంది దీంట్లో. దాని తర్వాత మేమే ఒక షాప్ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక్కడ ఇంత చేసిన తర్వాత కూడా గవర్నమెంట్ మాకు ఏ సహకారం ఉండదన్నమాట. మీకు ఒక గుర్తింపు లేదంటున్నారా? మాకు తాతల నాటి నుంచి ఒక విశ్వకర్మ గోల్డ్ స్మిత్ అన్నది మా టెక్నాలజీ చూస్తే మీరు ఇప్పటికీ కూడా మా దగ్గర ఉన్న స్కిల్ సెట్ అసలు ఎక్కడ కూడా మీకు దొరకదన్నమాట. అలాంటి స్కిల్ సెట్ మీరు ఏషియన్ టైం నుంచి కూడా చూస్తూ ఉంటున్నారు. అట్లాంటి స్కిల్ సెట్ ఉన్నది మాకు. అలాగే మాకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రైడ్ వెళ్ళినప్పుడు మాకు ఒక గోల్డ్ స్మిత్ అనేది వాళ్ళు ఉంటాడు అనమాట. దాంట్లో కూడా మాకు ఒక ఓపెనింగ్ పొజిషన్ అన్నది కావాలి. ఇంకోటి మినిమం స్టాఫ్, అంటే కార్పొరేట్ జ్యువెలరీలో ఎవరైతే కార్పొరేట్ జ్యువెలరీ స్టార్ట్ చేస్తున్నారో మినిమం స్టాఫ్ 75% మా గోల్డ్ స్మిత్ వాళ్ళే ఉండాలి. అలాంటి నిర్ణయాలు తీసుకుంటే గవర్నమెంట్ నుంచి మాకు నిజంగా చెప్తున్నా, తెలంగాణ గవర్నమెంట్ ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మా దగ్గర రిఫార్మ్ అంటే చాలా మటుకు చేంజెస్ కావాల్సిన ఒక యూనిట్ అన్నది మాది ఒకటే మిగిలిపడి ఉన్నది అన్నది నా ఉద్దేశం. గవర్నమెంట్ కనుక దీనిపైన దృష్టి కల్పించి మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇస్తే మాత్రం మా దగ్గర ఉన్న టాలెంట్ మేము ఇండియాకి ఎక్స్పోజ్ చేయగలుగుతాము, ఎక్స్పోర్ట్ చేయగలుగుతాము. ఇట్ విల్ బి ఎ వాల్యూ యాడెడ్ ఫర్ us and for state and for nation. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, పెళ్లిళ్ళ సీజన్, ముహూర్తాలు, మరి గృహప్రవేశాలు ఇవన్నీ ఉంటాయి. మరి యాక్చువల్గా అయితే ఈ టైంలో బంగారం షాప్లే కానీ మరి స్వర్ణకారులు చేసే ఈ పనులు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా రద్దీగా ఉండాలి. ఇసుకేస్తే కూడా రాలనటువంటి ఆ పరిస్థితి ఉండాల్సినట్టు ఈ టైంలో వీళ్ళు చూడండి పని లేక ఖాళీగా ఉన్నారు. అసలు అంటే ఈ వృత్తిని నమ్ముకునే ఉన్నారు వీళ్ళు, మళ్ళీ వేరే పనులు ఏమి చేసుకోరు వీళ్ళు. అంటే చెప్తున్నారు కదా, మాది ఏదైతే ఈ వృత్తి ఉందో మేము మాతోటే ఇది అంతమైపోతే బాగుంటుందేమో, మా పిల్లలకి ఇది వద్దు అనుకుని. ఎందుకంటే ధరలు ఇలా పెరిగిపోతూ ఉంటే ఇంకా మేము ఇప్పుడు ఇలా ఖాళీగా ఉన్నాం, మా పిల్లలు కూడా ఇలానే ఉండాల్సి వస్తుంది. అది ఏంటి అని చెప్తున్నారు, ఆల్రెడీ మీరు విన్నారు కదా. సో ధరలు ఇలా పెరగడంతో మనం మామూలుగా గోల్డ్, సిల్వర్ అంటే బంగారం, వెండి ధర పెరిగిపోతుండగా చాలానే మాట్లాడుకున్నాం. కానీ వెనక వచ్చి చూస్తే ఆర్నమెంట్ ఉందంటే దాని వెనకాల ఎంత పని ఉంటుంది, ఎంత శ్రమ ఉంటుంది, వాళ్ళ కష్టం ఎంత ఉంటుంది, మరి వాళ్ళ లైఫ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ, ఫ్యామిలీ అంటే వాళ్ళ ఒక్కలే కాదు, వైఫ్ అండ్ హస్బెండే కాదు, వెనకాల పిల్లలు ఉంటారు, వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు, ఎంతో మంది కుటుంబ సభ్యులు, అంటే ఒక కుటుంబం అంతా కూడా దీనిపైన ఆధారపడి ఉంటుంది. మరి ఇలా ధరలు పెరిగిపోతూ ఉంటే మరి మేమంతా ఏం చేయాలి, మాకు వేరే పని లేదు, మేమంతా ఇలా ఖాళీగా కూర్చుని ఉంటున్నాము, మా జనరేషన్ కూడా ఇది మేము ఇవ్వలేము అని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి బంగారం ధరలు కనుక ఇలాగే పెరిగితే ఉంటే తర్వాత ఏమవుతుందో ఏది చెప్పలేము. ఎందుకంటే ఒక రేట్ అంటే ఇంకా కొంచెం GST కానీ ఇవన్నీ తగ్గించి ధరలు కనుక తగ్గితే అటు కొనుగోలుదారులకి బాగుంటుంది, ఇటు స్వర్ణకారులకు కూడా పనిచ్చినట్టు అవుతుంది. మరి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.